మీరైతే మెంటల్లీ ట్రామటైజ్ అయిపోవడానికి రెడీగా అయితే ఉండండి. ఎందుకంటున్నానంటే ఈ లిస్ట్లో ఉన్న మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి మిమ్మల్ని అయితే ఖచ్చితంగా అయితే ట్రామటైజ్ అయితే చేస్తాయి. దానికి గ్యారంటీ నేను. ఎందుకంటున్నానంటే ఒక మూవీ చూసిన తర్వాత అలాంటి మూవీ ఇంకోటి చూడాలి, అలాంటి ఎడ్రిలిన్ డగ్ ఇంకోటి కావాలనే మనకైతే అనిపిస్తూ ఉంటుంది. బట్ మనం ఎంత సెర్చ్ చేసుకున్నా కానీ ఆ మూవీ ఇచ్చిన కిక్ అయితే వేరే మూవీ అయితే ఇవ్వదు. సో అలాంటి మూవీస్ అయితే ఉన్నాయి. నాకైతే టాప్ 3లో అయితే ఎక్సలెంట్ వెబ్ సిరీస్ అండ్ మూవీస్ అయితే ఉన్నాయి. అవైతే మిస్ కాకండి. మీరు ఒక్కసారి టాప్ 3 అనేది మీరైతే చూడండి. మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు మా ఛానల్ని. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బిగులు. సో నేనైతే టాప్ 8 అయితే చేస్తున్నాను. టాప్ 8లో వచ్చేసి టాప్ 3 అంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3లో ఉన్నవి నా ఫేవరెట్, నాకు చాలా బాగా నచ్చాయి. అవైతే మిస్ కాకండి. ఇంకా మిగతా వచ్చేసి మీ ఇంట్రెస్ట్ తగ్గట్టయితే మీరైతే చూడండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 8 క్యారీ ఆన్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో తెలుగులో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నేనైతే సరదాగా అయితే ఈ మూవీని అయితే స్టార్ట్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటున్నానంటే ఒక ఫ్లైట్ హైజాక్ చేయడానికి అయితే ఒక పర్సన్ అయితే టార్గెట్ అయితే చేస్తాడు. మన హీరో వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా అయితే దాంట్లో అయితే చిక్కుకుంటాడు. ఆ ఫ్లైట్ హైజాక్ని వచ్చేసి ఎలా ఆపాడు అనేది స్టోరీ ప్లాట్. నేను చెప్పినంత ఈజీగా అయితే ఉండదు. ఎందుకంటున్నానంటే మనకైతే చాలా డ్రామా అయితే ఉంటుంది, చాలా సస్పెన్స్ డ్రామా ఉంటుంది. అందుకోసం నాకు వచ్చేసి ఈ మూవీ వచ్చేసి చాలా బాగా నచ్చింది. సో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఉంది, మంచి తెలుగు డబ్బింగ్లో. సో మీరు ఖచ్చితంగా ఈ మూవీని అయితే చూడండి, ఫ్యామిలీతో చూడండి. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. నెంబర్ 7 లవ్ రెడ్డి. ఫ్రెండ్స్ మీరైతే ఒక మంచి లవ్ స్టోరీతో అండ్ అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ చూడాలనుకుంటున్నారా? సో ఈ మూవీ అయితే మీకైతే మస్ట్ అండ్ వాచ్ మూవీ ఫ్రెండ్స్. మీరైతే ఈ మూవీ అయితే చూడండి. చిన్న సినిమాతో మేము వస్తాం, కంటెంట్ ఉంటే బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడతామని అయితే ఈ మూవీ అయితే చెప్తుంది. ఎందుకంటున్నానంటే మూవీ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ హార్ట్ బ్రేక్తో పాటు మీ లవ్ స్టోరీని కూడా కొంచెం అయితే గుర్తయితే చేస్తుంది. సో మూవీ వచ్చేసి మస్ట్ అండ్ వాచ్. మీరైతే ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూడండి, మీకు పక్కా అయితే నచ్చుతుంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మూవీ చూడాలా వద్దా అన్న ఒక చిన్న డౌట్ ఉన్నా కానీ మూవీ అయితే మీరైతే చూడండి ఫ్రెండ్స్. ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి, మీ టైం అయితే వేస్ట్ కాదు. మూవీ కొంచెం స్లోగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అనేది. ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ చాలా బాగుంటుంది. సో దానికోసమైనా మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్, మీకైతే నచ్చుతుంది. ప్రైమ్ వీడియోలో అయితే ఉంది, పోయి చూసేయండి, మీకైతే పక్కా నచ్చుతుంది. నెంబర్ 6 బండి డోస్. ఫ్రెండ్స్ మీరు కానీ ఒక అడ్వెంచర్ అలానే ఒక ట్రెజర్ హంట్ వెబ్ సిరీస్ చూడాలనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి మీకు బెస్ట్ చాయిస్ ఫ్రెండ్స్. ఎందుకంటున్నానంటే మంచి స్టోరీ లైన్తో వెబ్ సిరీస్ అనేది వెళ్తూ ఉంటుంది. నాకు 1-2 ఎపిసోడ్స్ తప్ప మిగతా ఎపిసోడ్స్ మొత్తం మంచి థ్రిల్ అయితే ఇచ్చాయి. ఆ ట్రెజర్ హంట్ కానీ వీళ్ళు వచ్చేసి ఆ స్టోరీని లీడ్ చేయడం కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకు వచ్చేసి కూర్చున్నాను ప్రశాంతంగా, మైండ్ రిలాక్స్గా వెబ్ సిరీస్ అయితే చూశాను. చాలా బాగా అనిపించింది. అందుకోసం ఈ వెబ్ సిరీస్ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. బట్ మీరు కానీ ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం మీ దగ్గర టైం ఉంటేనే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే వెళ్ళదు వెబ్ సిరీస్ అనేది. బట్ ఒక పాయింట్ వచ్చిన తర్వాత పీక్స్ లెవెల్లో అయితే వెబ్ సిరీస్ అయితే ఉంటుంది. ఆ పాయింట్ వచ్చే వరకు మీకైతే ఈ వెబ్ సిరీస్ అనేది కొంచెం ఓపిక అయితే పరీక్ష అయితే పెడుతుంది. అందుకోసమే ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేద్దామంటే కొంచెం చూస్ అయితే చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. సో మీరు కానీ ఒక మంచి ట్రెజర్ హంట్ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ అయితే చూడండి, మీకైతే పక్కా నచ్చుతుంది. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. నెంబర్ 5 సూక్ష్మదర్శిని. మీ పక్కింటోడు ఏదో చేస్తున్నాడు, ఏదో సంథింగ్ ఫిషీ అయితే చేస్తున్నాడు. బట్ మీకైతే అది పక్కా తెలుసు ఏదో చేస్తున్నాడని. బట్ అదైతే మీకైతే తెలియడం లేదు. ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, దాన్ని కనిపెట్టే ప్రాసెస్లో ఒక నిజం అయితే తెలుస్తుంది. ఆ నిజం ఏంటి అనేది అయితే మీరైతే సినిమా చూసి అయితే తెలుసుకోవాలి. నేనైతే 100% చెప్తాను, మీరైతే కొంచెం కూడా ప్రిటెండ్ చేయలేరు అసలు లాస్ట్ క్లైమాక్స్ ఏంటి అని. ఎందుకంటున్నానంటే ఏదో చేస్తున్నాడు అనేది మీకైతే ఖచ్చితంగా అయితే ఐడియా వచ్చేది, స్టార్టింగ్లోనే ఐడియా వచ్చేస్తుంది. బట్ మీరైతే ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అదంతే మీరైతే కొంచెం కూడా గెస్ చేయలేరు. మలయాళం ఇండస్ట్రీతో వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలుసా? మూవీ వచ్చేసి చాలా స్లోగా ఉంటుంది, బట్ అవుట్పుట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆ అవుట్పుట్ కోసం మనం వచ్చేసి ఈ మూవీ మొత్తం చూడాలి, లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయాలి. సో అలానే ఈ మూవీ కూడా అయితే ఉంటుంది. మీకైతే మూవీ అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. ఖచ్చితంగా మీరైతే ఫ్యామిలీ మెంబర్స్తో ఈ మూవీని అయితే చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరైతే ఆ లాస్ట్ ట్రూత్ తెలుసుకున్న తర్వాత షాక్ అయితే అవుతారు. సో మూవీ వచ్చేసి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూడండి. నెంబర్ 4 విడుదల పార్ట్ 2. ఫ్రెండ్స్ మీరు కానీ విడుదల 1 అయితే చూసారా? విడుదల 1 వచ్చేసి చాలా అంటే చాలా గ్రౌండ్ రియాలిటీగా అయితే ఉంటుంది. సో మీరు కానీ విడుదల 1 చూడకపోయింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విడుదల 1 అయితే G5 ప్లాట్ఫామ్లో ఉంది తెలుగు లాంగ్వేజ్లో. వెట్రిమారన్ మూవీస్ చూసినట్లయితే ఎవరైనా
ఏం సినిమా చూసాంరా బాబు అని నెత్తికేసి కొట్టేసుకుంటాం. ఎందుకంటున్నానంటే ఆయన ప్రతి మూవీలో ఏదో ఒకటి ఉంటుందయ్యా, మిమ్మల్ని అయితే ఖచ్చితంగా మెంటల్లీ అప్సెట్ అయితే చేస్తుంది. అలాంటి మూవీస్ అయితే వెట్రిమారన్ అయితే తీస్తారు. సో విడుదల పార్ట్ 1 కూడా మీకైతే చాలా ట్రోమటైజ్ అయితే చేస్తుంది. బట్ పార్ట్ 2 కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. దానికి కంటిన్యూసే కాబట్టి మూవీ వచ్చేసి ఆ లెవెల్స్కి అయితే మ్యాచ్ అయింది. వెట్రిమారన్ డైరెక్టర్ గారు అయితే చాలా లో లెవెల్ అండ్ గ్రౌండ్ రియాలిటీకి అంటే సమాజంలో ఇలా జరుగుతుందని అయితే మనకైతే కళ్ళ కట్టినట్టయితే చూపిస్తారు. ఆయన ఎవరికైతే జనకడండి. ఎందుకంటున్నాడంటే ఆయన ఏం చూపించాలనుకుంటున్నాడో అదే అయితే తెర ముందుకైతే తీసుకుని వస్తాడో, అది కూడా చాలా గ్రౌండ్గా అయితే ఉంటుంది. సో మూవీ వచ్చేసి చాలా బాగుంది. బట్ ఈ మూవీ ఎక్కడుంది అంటే మూవీ వచ్చేసి అన్అఫిషియల్ వెబ్సైట్స్లో అయితే ఉన్నాయి. సో మీరైతే అది కొంచెం చూసి డౌన్లోడ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఆ మూవీ వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను. సో మూవీ అయితే చూడండి. పార్ట్ 1 చూడకపోయింటే ఫస్ట్ పార్ట్ 1 అయితే చూడండి. కొంచెం సెక్షువల్ కంటెంట్ ఉంటుంది. సో అందుకోసం ఫ్యామిలీని వచ్చేసి అవాయిడ్ చేయండి. సో మూవీ వచ్చేసి ఎక్సలెంట్. నెంబర్ 3 జెన్షు. మీలో ఎంతమంది యానిమే లవర్స్ ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం యానిమే లవర్. అండ్ తెలుగులో వచ్చిన ప్రతి యానిమే మీకైతే నేనైతే రికమెండ్ చేస్తాను. ఒక్కసారి యానిమే అయితే మీరైతే ఫీల్ అవ్వండి. ఖచ్చితంగా గంటల కొద్దీ రోజుల కొద్దీ మీరైతే ఫోన్ని అంటుకొని అయితే యానిమేని అయితే కంప్లీట్ చేసే వరకు అయితే నిద్ర అయితే పోరు. ఈ జెన్షు మెయిన్ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే మన మెయిన్ ప్రొటాగనిస్ట్ వచ్చేసి ఒక యానిమే ఎడిటర్ అన్నమాట. సో యానిమే అనేది క్రియేట్ చేసి అంటే స్టోరీ అయితే రాస్తూ ఉంటుంది. అలా ఒక యానిమేలో అయితే తనైతే వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత తనకైతే ఒక సూపర్ పవర్ అయితే ఉంటుంది. స్టోరీని అయితే మార్చే సూపర్ పవర్ అయితే ఉంటుంది. సో దాంతో తను ఏం చేసింది అనేది స్టోరీ ప్లాట్. మంచి తెలుగు డబ్బింగ్తో క్రంచీ రోల్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు కానీ యానిమే చూడకపోయి ఉంటే నేను కొన్ని యానిమేస్ అయితే సజెస్ట్ చేస్తాను. జుజుట్సు కైసన్, అలానే ఇప్పుడు దాందనా వచ్చేసి 6 ఎపిసోడ్ వచ్చేసి సెంటి అయితే చేసింది. అలానే మీకైతే కైజు నెంబర్ 8 ఇలాంటి యానిమేస్ వచ్చేసి తెలుగులో అయితే ఉంది. సో ఈ వీటితో అయితే మీరైతే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరైతే యానిమే లవర్ అయితే అయిపోతారు. అండ్ ఈ యానిమే వచ్చేసి వీక్లీ 1 ఎపిసోడ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. ఈ సిరీస్ని వచ్చేసి ఖచ్చితంగా అయితే మిస్ కాకండి. క్రంచీ రోల్లో ఉంది తెలుగు లాంగ్వేజ్లో. నెంబర్ 2 మ్యాక్స్. ఫ్రెండ్స్ మ్యాక్స్ మూవీ స్టోరీ ప్లాట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటున్నానంటే మూవీ స్టోరీ అనేది మీకు స్టార్టింగ్ ఒకటి చూపిస్తారు, దానికి లింక్ చేస్తూ కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయి. ఆ స్టోరీ ప్లాట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే మినిస్టర్ కొడుకు వచ్చేసి తాగి ఒక యాక్సిడెంట్ అయితే చేస్తాడు. మన హీరో వచ్చేసి జైల్లో అయితే వేస్తాడు. అక్కడైతే ఒక ఇన్సిడెంట్ అయితే అవుతుంది. ఆ ఇన్సిడెంట్ నుండి మన హీరో ఎలా బయటపడ్డాడు అనేది స్టోరీ ప్లాట్. బట్ డెప్త్లోకి వెళ్తే స్టోరీ అయితే మనకు డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఆ స్టోరీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఆ లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. అలానే మనకు స్టోరీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా ఉన్నాయి. అండ్ ఫైట్ సీన్స్ కూడా చాలా బాగుంది. నాకు ఓవరాల్గా మూవీ వచ్చేసి చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఖైదీ తరహాలోనే మనకు 1 నైట్లో అయితే మూవీ అయితే అయిపోతుంది. అది బెస్ట్ పార్ట్. అందుకోసం మూవీ నాకైతే నచ్చింది. సో ఎవరైనా ఈ మూవీ చూడకపోయి ఉంటే మనకు హెచ్డి వచ్చేసి అన్అఫిషియల్గా అయితే వచ్చేస్తుంది. సో మీరు కొంచెం సోర్స్ అనేది ఉపయోగిస్తే మూవీ అనేది మీకైతే తెలుగులో అయితే దొరికేస్తుంది. సో చూసేయండి. మూవీ వచ్చేసి మీకు పక్కా అయితే నచ్చుతుంది, డిసప్పాయింట్ అయితే చేయదు. లాస్ట్ ద లీస్ట్ నెంబర్ 1లో ఉన్న వెబ్ సిరీస్ నేమ్ వచ్చేసి ద డే ఆఫ్ ద జాకెల్. నెంబర్ 1 వెబ్ సిరీస్ ఫ్రెండ్స్. నెంబర్ 1లో పెట్టాను. ఎలాంటి ఇంట్రడక్షన్ పెట్టకుండా నేను ఒకే ఒక మాట అంటాను, గో అండ్ వాచ్ దిస్ వెబ్ సిరీస్. ఎందుకంటున్నానంటే ఎక్సలెంట్ వెబ్ సిరీస్. ఇప్పటి వరకు ఇలాంటి వెబ్ సిరీస్ అయితే చూడలేదు. అండ్ వెబ్ సిరీస్ స్టోరీ కానీ ఎగ్జిక్యూషన్ కానీ మన హీరో తను చంపడానికి వేసే మారువేషాలు కానీ అండ్ ఆ టెన్స్ డ్రామా కానీ ప్రతిదీ ఎక్సలెంట్గా ఉంది. నాకు వెబ్ సిరీస్లో ఒక్క పాయింట్ దగ్గర కూడా బోరింగ్ అనిపించలేదు. వెబ్ సిరీస్ వచ్చేసి మెంటల్ స్టఫ్ వెబ్ సిరీస్. ఎలాంటి పరిస్థితుల్లో ఈ వెబ్ సిరీస్ అయితే మిస్ కాకండి ఫ్రెండ్స్. నిజం చెప్తున్నాను కదా, నెంబర్ 1లో పెట్టాను. ఎక్స్ట్రాడినరీగా ఉన్నాను. నా మాట గ్యారంటీగా పెట్టుకొని వెబ్ సిరీస్కి ఒక్క ట్రై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఛానల్ని వెతుక్కుంటూ వచ్చి మరి థ్యాంక్ యూ చెప్పకపోతే అప్పుడు వచ్చి అడగండి. వెబ్ సిరీస్ వచ్చేసి చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. స్టోరీ గురించి మీకైతే కొంచెం ఇన్ఫో అయితే ఇస్తాను. మన హీరో వచ్చేసి ఒక కాంట్రాక్ట్ అయితే తీసుకుంటాడు.
కాంట్రాక్ట్ ఎగ్జిక్యూషన్ చేయడానికి మన హీరో చేసే వేషాలు మీరు చూసి ఖచ్చితంగా మెస్మరైజ్ అయితే అయిపోతారు. అండ్ ఇలాంటి వెబ్ సిరీస్ చూడలేదన్న ఒక థాట్ మీ మైండ్లో అయితే నడుస్తూనే ఉంటుంది. అబ్బా ఏం వెబ్ సిరీస్ చూసాంరా, ఇలాంటి వెబ్ సిరీస్ కోటి మనం చూడగలమా అన్న ఒక థాట్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ అయితే మీరైతే చూడండి ఫ్రెండ్స్. జియో సినిమాలో హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో తెలుగు లాంగ్వేజ్ లేదు, తెలుగు లాంగ్వేజ్ లేకపోయినా కానీ మీకు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్కి అయితే ఒక్క ట్రై అయితే ఇవ్వండి. మీ టైం అనేది ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాదు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా రికమెండేషన్ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. మీకోసం నేనైతే ఇంప్రూవ్ అవ్వడానికి అయితే ప్రతి క్షణం అయితే ట్రై చేస్తూనే ఉంటాను. సో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నా రివ్యూస్ అండ్ నా రికమెండేషన్ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.